సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ శైలజ తప్పుడు కులపత్రం సమర్పించారని ప్రత్యర్థి నరసింహారాజు ఆరోపించారు. చౌదరి సామాజిక వర్గానికి చెందిన శైలజ బీసీ జనరల్ కోటాలో పోటీ చేసి గెలుపొందారని కోర్టును ఆశ్రయించారు. రెండో స్థానంలో ఉన్న నరసింహారాజుకు కౌన్సిలర్ పదవి బాధ్యతలు ఇవ్వాలంటూ సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు జారీ చేసిన జడ్జిమెంట్ కాపీని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కు నరసింహారాజు అందజేశారు. బుల్లారం మున్సిపాలిటీ నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక ఓసీ చౌదరి శైలజ అనే ఒక పర్సన్ బీసీ రిజర్వేషన్ మీద నిలబడి నాపై పోటీ చేసి గెలవడం జరిగింది. ఆమెది మొత్తం టోటల్గా ఆమె చదువుకున్న సర్టిఫికెట్లతో సహా ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు అనుకూలంగా, అలాగే ఈమె బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి కంటెక్ట్ జరగడం వల్ల ఆమెని జిల్లా కోర్టు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఈ యొక్క లెటరు, ఈ ఏదైతే ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దీనిపైన ఎటువంటి చట్టరీత్యా ఏవైతే శిక్ష